హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి 16 వ్లాగ్స్. ఇవాల్టి మినీ వ్లాగ్ ఏంటంటే డే 3 అన్నపూర్ణాదేవిని మనం దర్శించుకుందాం రండి. సో శివుడంతటి వాడికే అన్నపూర్ణాదేవి భిక్షం వేసిందట. ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు? మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి భగవంతుడైన శివుడి వద్ద భోజనం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చ జరుగుతుంది. శివుడు ఈ లోకంలో అన్నం అనేది మాయ, అసత్యం, ఆత్మకు భోజనం అవసరం లేదు అని అన్నాడు. దీంతో పార్వతీదేవి శివుడి మాటలను పరీక్షించాలనుకుంది. ఆమె తక్షణమే లోకంలో ఉన్న అన్నాన్నంతా అంతమొందించింది. ఆహారం లేక లోకంలో దరిద్రం, ఆకలి, దుఃఖం విస్తరించాయి. అప్పుడే శివుడు ఆహారం అవసరమని గ్రహించి పార్వతీదేవి వద్ద భిక్షం అడగడానికి వచ్చాడు. పార్వతీదేవి అప్పటికే అన్నపూర్ణ రూపంలో వారణాసిలో గంగానది ఒడ్డున బంగారు పాత్రలో అన్నం వండుతూ కూర్చుంది. ఆమె భిక్షంగా శివుడికి అన్నం పెట్టింది. అప్పటి నుండి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవి అని పిలుస్తారు.